ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ప్రతి శనివారం ఆన్లైన్ ద్వారా 1 గంట సేపు దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి, ఈ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన యొక్క సాహసాన్ని బట్టి మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వాక్య ధ్యానములోకి వెళ్ళటానికి ముందుగా ఈరోజు ధ్యాన వచ్చిన భాగాలను చదువుకొని మనము ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈరోజు మనం చదవబోయేటువంటి వాక్య భాగము యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు, 12 వచనాల నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరుచుకొని మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 17 వచనాల వరకు చదవగా చూడండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురమున్నావని నీ నెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప్ప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నీ నెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వమును చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డునమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఆత్మ ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలగవాడు వినుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని మరి అది ఎవనికి తెలియదు. మరి ప్రార్థన చేసుకొని మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మరి మన యొక్క హృదయాలను తెరిచి మనసారా దేవుణ్ణి ఆరాధిస్తూ మరి ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ మరి మనము ఈరోజు వాక్యదానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నువ్వు నిన్న నేడు నిరంతరం యుగములు ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా నీ పాద సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం తండ్రి. నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం నాయనా. మీరు ఆకాశమందు ఆసీనుడైన దేవుడు. మేము ఈ భూమి అనే ఈ పాదపీఠం వద్ద నీ పాదాల వద్ద నివసించు వారము. అయా నీ పాదాల చెంత మేము బ్రతుకుచుండు వారము. నీ కృప చేత నీ ప్రేమ చేత మేము పోషించబడుచున్న వారము తండ్రి. అయా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నిన్న నేడు నిరంతరం యుగములకు మార్పు లేని దేవా, మారని దేవా, నిత్యుడకు దేవా, సత్య స్వరూపి అయిన దేవా, అయా సర్వోన్నతుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి నాయన ప్రభా, ఈరోజు నాయన ప్రభా మరి నీ వాక్యము ధ్యానం నిమిత్తము నాయన ప్రభా ప్రకటన గ్రంథంలోని పెర్గము సంఘం గురించి ధ్యానించటానికి నాయన ప్రభా ఆశ కలిగి నీ పాద సన్నిధి దగ్గరికి చేరి ఉన్నాం నాయన. అయ్యా మరి ముఖ్యంగా మీకు మనసారా మీకు నా హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మీరు బలవంతుడైన దేవుడు తండ్రి, నేను బలహీనుడైన మానవుడు నాయన. అయ్యా నీ వాక్యము
అయా చెప్పుటకు ఏమాత్రం యోగ్యత లేనివాడను, కానీ నీ కృపచేత, నీ ప్రేమ చేత, నీ కలవరి శిలువలో మా కోసం కార్చిన రక్తం చేత నీ నీతిని మా నీతిగా చేసి మా పాపాలను పరిశుద్ధపరిచి నీ నామం ద్వారా మాకు రక్షణ అనుగ్రహించి నీ బిడ్డలుగా, నీ సేవకులుగా, నీ శిష్యులుగా, నీ సేవకురాళ్ళుగా మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నాయనా, ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుని మా మధ్యలో ఉంచి అయా నీతిని గురించి, తీర్పుని గురించి, పాపం గురించి ఒప్పింప చేస్తూ మమ్మల్ని ఆత్మవశులు చేసి ఆత్మచేత సంధిస్తూ నాయనా ప్రభువా అయా మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నారు నాయన. అవును నాయన, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉన్నాం నాయన. అయా నేను నిలబడి ఉన్న నన్ను నీ ఆత్మచేత నింపు తండ్రి. అయా నన్ను సంపూర్ణంగా మరుగు చేసి ఏది ఏమైనా మీరు మాట్లాడండి ప్రభువా. నీ మహిమను దొంగిలించే మాటలు, ఈ లోకపరమైన జ్ఞానాలు, వితర్కాలు, వివాదములు కాక నాయన ప్రభువా సత్య సంబంధమైన నీ వాక్యమును చేయబట్టి నాయనా ప్రభువా మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా మరి ముఖ్యంగా తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మహిమ పొందుమని అయా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, నీ వాక్యానుసారమైన జీవితాన్ని, నీ వాక్యాన్ని పోలి నీ పోలిక చొప్పున మారి మమ్మల్ని మేము సరి చేసుకొని నీ కోసం బ్రతుకుని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఇక్కడ నిలిచున్న నా మీద, ఈ దీన దాసుడి మీద కూడా నీ ఆత్మ చేత, నీ వాక్యం చేత నింపి మీరు మాట్లాడమని సంపూర్ణంగా ఈ స్థలాన్ని, ప్రాంతాన్ని వింటున్న మా హృదయాలని నీ స్వాధీనంలో ఉంచుకొని అయా మా హృదయాలపైన నాయన ప్రభువా నీ వాక్యమును రాసి మాతో మాట్లాడమని అయా మీకే మహిమ, ఘనత, ప్రభువాలు చెల్లిస్తూ మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం దేవా. మీరు మాట్లాడండి తండ్రి. నాయన ప్రభువా నీ యొక్క సత్యవాక్యమును ప్రకటించుటకు ఇది నీ వాక్యము తండ్రి, అది నీ సత్యము నాయన. నీ యొక్క వాక్యమును, సత్యవాక్యమును మేము ప్రకటించుటకు అయా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యపు దీవెనలతో మా అందరిని నింపి నడిపించమని, నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని ఆదరించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఈ ప్రకటన గ్రంథం అనేది కొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ ప్రకటన గ్రంథం అనేది ఒక చాలా మర్మంతో కూడినటువంటి గ్రంథము. సుదూర భవిష్యత్తులో జరగబోయేటువంటి దేవుని రాజ్యము గురించి, దేవుని రాజ్య వ్యాప్తికి సంబంధించి మరి అనేక విషయాలని తెలియపరిచేటువంటి గ్రంథము. ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, తనకున్నటువంటి 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును అప్పగించి తన యొక్క శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. మరి యేసుక్రీస్తు వారికి మిగిలినటువంటి 11 మంది శిష్యులలో యోహాను అత్యంత సన్నిహితుడు. అందరూ సన్నిహితులే, కానీ యోహాను గురించి ఏమని వాక్యంలో రాయబడి ఉందంటే ఆయన యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ఆయన హృదయాన్ని ఆనుకున్న శిష్యుడు. ఈ యోహాను భక్తుడు యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని ఆనుకున్నాడు. యేసు యొక్క హృదయాన్ని ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు. తను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించే సమయంలో కూడా యోహానుకు చెప్పాడు. తన తల్లి యొక్క బాధ్యతను యోహానికే అప్పచెప్పాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ తల్లి అని యోహానికే చెప్పాడు. యోహాను చాలా దగ్గరగా, యోహాను యేసుక్రీస్తును మరింతగా హద్దుకున్న శిష్యుడిగా మనకు వాక్యంలో కనబడుతుంది. మరి అలాంటి యోహాను యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మరి దేవుని యొక్క పరిచర్యను, అంటే ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ తను ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి చట్టము, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాటను చేపట్టి ఆయన యొక్క రక్షణ కార్యాన్ని, ఆయన జనన మరణ పునరుద్ధానాలని ఈ లోకంలో తెలియపరచుటకు ఆది అపోస్తలుడుగా అనేక సంవత్సరాలు పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు శిష్యులలో మరి అనేక మంది శిష్యులు, అంటే 11 మంది శిష్యులలో, అంటే ఇస్కరియోతు యూదా పక్కన పెట్టండి, మరి ఆయన కాకుండా మిగతా 11 మంది శిష్యులలో 10 మంది శిష్యులు హతసాక్షులయ్యారు. సహజ మరణం పొందినటువంటి శిష్యుడు ఈ యోహాను ఒక్కడు మాత్రమే వృద్ధాప్య వయసులో సహజ మరణాన్ని పొందాడు. మిగతా 10 మంది శిష్యులు యేసుక్రీస్తు కోసం తమ ప్రాణాలని
పణంగా పెట్టి హతసాక్షులుగా అయ్యారు. చరిత్ర గర్భంలో మరి దేవుని యొక్క పరలోక రాజ్యంలో వారు ఒక గొప్ప ప్రశస్తమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి యోహాను రాశాడు ప్రకటన గ్రంథం. యోహానుకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరిచినటువంటి అనేక విషయాలను ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. బైబిల్ అంతటిలో చిట్ట చివరి గ్రంథం. మానవుని భవిష్యత్తు కూడా ఇది చిట్ట చివరి గ్రంథం. మానవ చరిత్ర మరి కొత్త అధ్యాయం అంటే మానవుడు మరణించిన తర్వాత యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిన తర్వాత ఉండబోయే జీవితం గురించి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఈ ప్రకటన గ్రంథం రాసినప్పుడు యోహాను ఎక్కడున్నాడంటే, యోహానును మరి ఆ సమయంలో సంఘానికి హింసలు వచ్చాయి. మొదటి శతాబ్దంలో అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సంఘాలు ఏర్పడుతుంటున్నప్పుడు, సంఘాలు స్థాపించుతూ మరి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు మరి కొంతమంది అధికారులు, కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించని వారు సంఘానికి అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి, యేసుక్రీస్తు కోసం ఈ లోకంలోంచి ప్రత్యేకించబడి మరి ఒక సంఘంగా ఏర్పడినటువంటి వారిని అనేక హింసలకు గురి చేశారు. ఆయన గురించి ప్రకటించకూడదు, ఆయన గురించి చెప్పకూడదని సువార్తకు ఆటంకంగా ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, ఎంతోమంది అధికారులు పోరాడారు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని సువార్త అందించకుండా మరి అనేక మంది అడ్డుకున్నారు. అలా యోహాను కూడా సువార్త ప్రకటించకూడదని యోహానుని నీరో చక్రవర్తి నూనెలో వేయించినట్టు, డొమిషియస్ నీరో అనుకుంటా, వారి కాలంలో ఇతన్ని యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించకూడదు, ఒకవేళ ప్రకటిస్తే నీకు శిక్షిస్తామని అన్నా కూడా వెరవకుండా, బెదరకుండా, అదరకుండా దేవుడిచ్చినటువంటి మాటకు కట్టుబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించే లక్ష్యంగా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి యోహాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు మసులుతున్నటువంటి నూనెలో పడవేశారు యోహానుని. ఆ మసులుతున్నటువంటి నూనెలో పడివేసిన తర్వాత యోహాను మరణించలేదు, ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ యొక్క రోమా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇలా కొన ప్రాణంతో ఉన్నవారిని, ఇలా చావుకు దగ్గరగా ఉన్నటువంటి వారిని, మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారిని శిక్షించి ఇక వారికి ఆ శరీరం శుష్కించుకుపోయి ఆ నూనెలో కాలిపోయి విలువిలలాడిపోతున్నటువంటి యోహానుని పద్మాసు ద్వీపంలో పడివేశారు. పద్మాసు ద్వీపంలో కాలిపోయిన శరీరం, కాలిపోయినటువంటి దేహము, మరి ఎంతో వేదన, బాధ, ఎంతో శరీర బాధ ఉంటున్నప్పుడు ఆ పద్మాసు ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన సంగతులు ఆయన అక్కడికి వచ్చి కలుసుకొని బోధించాడు. చరిత్రలో పద్మాసు ద్వీపం గురించి ఏమని రాయబడిందంటే, అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవాట. పద్మాసు ద్వీపంలో జీవం లేని ప్రదేశం, అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవాట, జీవం లేని ప్రదేశం. ఆడ ఎలాంటి జీవి, చిన్న ప్రాణి కూడా ఆవాసం చేయడానికి వీల్లేనటువంటి ఒక ప్రదేశం. అనేక మంది నేరస్తుల్ని, కరడు కట్టినటువంటి తీవ్రవాదుల్ని, మత విద్వేషకుల్ని, రాజ్యాల పట్ల వ్యతిరేకులైనటువంటి వారిని ఉంచేటువంటి స్థలం పద్మాసు ద్వీపము. తొండలు కూడా గుడ్లు పెట్టిన స్థలం. ఇట్ ఈజ్ ఎ స్టెరిలైన్ ప్లేస్. దాని గురించి ఒకతను ఏమని రాశాడంటే, గొడ్డుబోతు స్థలము, జీవం లేనటువంటి స్థలము అనే మాటను ఈ యొక్క పద్మాసు ద్వీపం గురించి వాడాడు. అలాంటి జీవం లేని ప్రదేశంలో, ఎలాంటి జనసంచారం లేని ప్రదేశంలో, మానవ ఆవాసానికి యోగ్యత లేని ప్రదేశంలో శిక్షకు గురైనటువంటి యోహానును దగ్గరగా తీసుకొని పరలోకానికి తీసుకువెళ్ళి మరి ఆ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలను ఆయనకు ప్రత్యక్షపరిచి అక్కడ అప్పటికి ఏర్పడిన సంఘాలకు యేసుక్రీస్తు ప్రభువారు ఉత్తరాలు రాయించాడు. యోహాను ద్వారా ఉత్తరాలు రాయించాడు. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహానును యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి అప్పటికి ఏర్పడినటువంటి సంఘాలు, లోకంలో మరి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తును అంగీకరించినటువంటి 7 సంఘాలకు, ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలకు ఉత్తరాలు రాయించాడు. అలా రాయిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క అనేక సంఘాల గురించి రాశాడు. అందులో 7 సంఘాల గురించి రాశాడు. 7 సంఘాలలో మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘము. అయితే యోహాను యొక్క శైలి ఏంటంటే,
ఒక సంఘం గురించి ప్రకటించినప్పుడు, ఒక సంఘం గురించి రాస్తున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మెచ్చుకున్నాడు. సంఘంలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మెచ్చుకున్నాడు. తప్పుంటే తప్పులు చెప్పాడు, తప్పులుంటే తప్పులు చెప్పాడు. దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే దిద్దుబాటు చేసుకునే విషయాలని చెప్పాడు. హెచ్చరికలు ఏమైనా ఉంటే హెచ్చరికలు ఇచ్చాడు. బహుమానాలు ఏమైనా ఉంటే బహుమానాలని తెలియపరిచాడు. ఇట్లా 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, ఆసియా ఖండంలో 7 సంఘాలకు యోహాను ఉత్తరాలు రాస్తూ ఆ సంఘంలో ఉన్నటువంటి మంచిని, తప్పుల్ని, దిద్దుబాటుని, హెచ్చరికల్ని, బహుమానాల గురించి యోహాను ద్వారా రాయించాడు. అలా 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘం గురించి గొప్ప సాక్ష్యాలు ఇచ్చాడు. ఎఫెసు సంఘం గురించి అన్నీ ఇచ్చి ఒక్క నేరం మోపాడు, ఒక తప్పు మోపాడు. ఏమని మోపాడంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఎఫెసు సంఘమా నీ యొక్క పరిచర్య బాగుంది, నీ యొక్క నువ్వు శ్రమలలో దరిద్రతలో నన్ను ఎరిగి నువ్వు నా కోసం బలంగా నా యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నావు, నా కోసం జీవిస్తున్నావు అని మెచ్చుకుంటూనే ఒక మాట వాడతాడు. ఆ ఎఫెసు సంఘం మీద ఒక తప్పు మోపుతాడు. ఏమనంటే నీకు మొదట ఉన్నటువంటి ప్రేమని నువ్వు వదిలి ఉన్నావంటాడు. సంఘం అంటే ప్రేమను ప్రకటించేది, యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించేది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మానవుని కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి శాపమైనటువంటి మానవుని కోసం, పాపంతో నిండిపోయినటువంటి మానవుని కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి, మనం ఇంకా పాపులు అయి ఉండగానే మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించే సంఘము. ఆ సంఘంలో అసలు సంఘంలో ఉండవలసిందే ప్రేమ. అలాంటి ప్రేమ లేని సంఘంగా ఎఫెసు సంఘం ఉంది. ఎఫెసు సంఘమా, నువ్వు మొదట ఉన్నటువంటి ప్రేమని నువ్వు వదిలివేశావు, నువ్వు మరి ఆ ప్రేమని తిరిగి తీసుకొచ్చుకో అని చెప్తున్నాడు. అలా ఎఫెసు సంఘంలో గురించి చెప్తాడు. తర్వాత ఎఫెసు సంఘం తర్వాత స్ముర్నా సంఘానికి ఉత్తరం రాస్తాడు. స్ముర్నా సంఘంలో తప్పులేం లేవు, అన్ని మెచ్చుకునేవే. అనేక శ్రమల మధ్యలో ఉండి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని హద్దుకొని ఆయన దగ్గర నమ్మకమైన వారుగా జీవిస్తూ ఉన్నారు స్ముర్నాలో ఉన్నటువంటి సంఘం. మనం ఈరోజు ధ్యానవచనంగా చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే పెర్గమే సంఘము. పెర్గమే సంఘం గురించినటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. సరే, పెర్గమే సంఘం గురించి మనం ధ్యానించుకోవడానికి ముందులా పెర్గమే సంఘం తర్వాత ఉన్నటువంటి సంఘము తుయతైర సంఘము. తుయతైర సంఘం మీద ఏమైనా అభియోగం మోపాడు దేవుడు అంటే, దేవుని దూత ఏమైనా అభియోగం మోపాడంటే, నీ దగ్గర యెజబెల్ అనే ఒక స్త్రీ ఉంది, ఆమె జారత్వానికి, వ్యభిచారానికి, విగ్రహారాధనకు ప్రోత్సహిస్తుంది. కాబట్టి తుయతైర సంఘమా, సంఘంలో దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే సంఘము, మన కోసం ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో ఈ వ్యభిచారానికి, విగ్రహారాధనకి, యెజబెలు లాంటి ఒక అపవిత్రమైన స్త్రీతత్వం ఉన్న వాళ్ళు ఉండటానికి వీలు లేదు. తుయతైర సంఘమా, నువ్వు మార్చుకో అని తుయతైర సంఘాన్ని దేవుడు హెచ్చరించినట్టు మనకు వాక్యంలో చూస్తాం. ఆ తర్వాత సార్దీసు సంఘము. తుయతైర సంఘం తర్వాత ఉన్నటువంటి సంఘము సార్దీసు సంఘము. సార్దీసు సంఘం గురించి ఒక భయంకరమైన మాట వాడాడు. ఏంటంటే, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే నీకు ఉంది, కానీ మృతుడవే. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు, ఈ లోకంలో జీవిస్తున్నావు, కానీ నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే చచ్చిన క్రియల్లో ఉన్నాయి. నీ క్రియలు సరిగ్గా లేవు. నువ్వు దేవుని బిడ్డలుగా జీవించేవారు చేసేటువంటి క్రియలు లేవు. నువ్వు దేవుని బిడ్డగానే ఉన్నావు, దేవుని యొక్క వారసుడిగా ఉన్నావు, దేవుని అంగీకరించిన వాడిగానే ఉన్నావు. దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి అనుసరించేవారు, దేవుణ్ణి కలిగిన వారు ఎలా జీవించాలంటే సజీవులుగా జీవించిన వారు. కానీ లోకతత్వాన్ని లోపలికి తీసుకొచ్చుకొని సజీవులుగా కాక వాళ్ళు నిర్జీవులుగా మారిపోయారు. లోకాశలు, లోకతత్వము, లోకపరమైన పోకడలు తమలోకి తీసుకొచ్చుకొని సార్దీసు సంఘము బ్రతికి ఉన్నప్పటికీ చచ్చిన దాని వల్లే ఉండిపోయింది. సార్దీసు సంఘం మీద కూడా దేవుడు నేరం మోపాడు. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘం ఉంది. ఫిలదెల్ఫియా సంఘం మీద కూడా ఇలాంటి నేరం మోపలేదు. ఆ తర్వాత లవొదికయ సంఘం ఉంది. లవొదికయ సంఘం మీద నేరాలు మోపడం కంటే లవొదికయ సంఘం మీద దేవుడు తీర్పునే ప్రకటించాడు. నువ్వు చల్లగానే లేవు, నువ్వు వెచ్చగానే నువ్వు లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నేను నిన్ను నమిలి ఉమ్మి వేస్తాను అంటే తీర్పుకు గురి చేస్తాను అని లవొదికయ సంఘం గురించి అన్నాడు. ఇప్పుడు ఎఫెసు సంఘంలో ఒక తప్పు ఉంది. మరి మన పెర్గమే సంఘం గురించి ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం, దాని పక్కన పెట్టండి. తుయతైర సంఘంలో తప్పులున్నాయి, అదే రీతిగా సార్దీసు సంఘంలో తప్పులున్నాయి. మరి లవొదికయ సంఘంలో కూడా తప్పులే ఉన్నాయి. దాంట్లో మెచ్చుకోవడానికి ఒక్క విషయం కూడా లేదు. లవొదికయ సంఘం మీద
తప్పులు మెప్పులు లేవండి, కేవలం తీర్పు మాత్రమే ఉంది. అంటే నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నువ్వు లోకంలో లేవు, దేవునితో లేవు, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నవ్వులి ఉమ్మివేయబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నువ్వు సిగ్గుమాలిన వాడవు, అది ఇదని ఆ సంఘాన్ని గురించి చాలా ఘాటైన మాటలు దేవుడు రాయించాడు. అయితే ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి సంఘం ఏంటంటే పెర్గమే సంఘము. పెర్గమా సంఘము. ఈ పెర్గమా సంఘము దీన్ని ఏమంటారంటే ప్రోగ్రామ్డ్ చర్చ్. సంఘము అంటే ఏంటంటే, సంఘము అంటే ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడింది. గ్రీక్ పదమైనటువంటి ఎన్క్లేషియా అంటే ప్రత్యేకించబడిన వారు, పవిత్రపరచబడినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అనగా వారిని సంఘం అంటారు. అలా అంగీకరించారు, బాగుంది, యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించారు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ ఉంది, యేసుక్రీస్తు ద్వారా పాప విమోచన ఉంది అని నమ్మారు, ఆయన్ని సేవించారు. మరి పెర్గమే సంఘం గురించి అనేక విషయాలు ఈ యొక్క వాక్యంలో మనకు రాయబడి ఉన్నాయి. అయితే పెర్గమే సంఘంలో మెప్పు ఉంది, మెప్పులతో పాటు తప్పు ఉంది, తప్పుతో పాటు తప్పులు సరిదిద్దుకుంటే దానికి సంబంధించినటువంటి బహుమానాలు ఉన్నాయి. ఒకటి మెప్పులు ఉన్నాయి, పెర్గమే సంఘంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని తెలియపరిచాడు. రెండవది ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి తప్పులని ఎత్తి చూపించాడు. మూడవది ఆ తప్పులు సరిదిద్దుకుంటే ఇచ్చే బహుమానాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా రాయించి పెట్టాడు. ఆత్మవశుడైనటువంటి యోహాను ద్వారా ఈ మాటలు రాయించి పెట్టాడు. ఆత్మవశుడైతేనే ఈ యొక్క విషయాలు చూడలేస్తాం. అసలు ఏంటి ఈ పెర్గమే సంఘం? అంటే ఈ పెర్గమే సంఘం అసలు ఎక్కడుంది అంటే సాతాను సింహాసనం ఉన్న చోట ఉందట. ఇక్కడ పెర్గమే సంఘం 12వ అధ్యాయంలో చక్కటి మాటలు ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే, ఇదిగో 2వ అధ్యాయం 12వ వచనము, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఈ లోకము సాతాను యొక్క లోకము. సాతాను ఈ లోకంలో ఉంటాడు. వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతుంటుంటాడు. వాని పని దేవునికి మనిషికి మధ్యలో ఎడబాటు కలగ చేయటం, దేవునికి దగ్గర అవ్వకుండా, దేవునికి దగ్గరస్తుడిగా కాకుండా దేవునికి దూరస్తుడిగా చేయటం, దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధాన్ని చెడగొట్టడం, అది సాతాను చేసేటువంటి పని. ఈ లోకంలో సాతాను ఏం చేస్తాడంటే దేవుడి నుంచి మనిషిని వేరుపరుస్తాడు. వాని పని అదే. మనిషి దేవునికి దూరం అయితే దేవుని యొక్క తీర్పుకు గురవుతాడు. తీర్పుకు గురైనప్పుడు దానివల్ల దేవుని యొక్క ఉద్దేశం మానవుని రక్షించుకోవాలని, శిక్షించాలని కాదు. అలా మానవుని తన చేతులతో తాను దేవుడు శిక్షిస్తుంటే సాతాను ఆనందించాలని మనిషికి దేవునికి మధ్యలో అగాధాన్ని సృష్టిస్తుంది, మనిషికి దేవునికి మధ్యలో విభేదాలను సృష్టిస్తుంది, మనిషికి దేవునికి మధ్యలో ఆటంకాలను సృష్టిస్తుంది, మనిషిని దేవుణ్ణి కలవనీయదు, మనిషికి దేవునితో సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకోవడానికి అవకాశం కలిగనీయదు. మరి అలాంటి సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలము, అలాంటి సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఏముందట? ఈ పెర్గమే సంఘం ఉందట. ఈ పెర్గమే అనేది సర్వమత సమ్మేళనం. ఈ పెర్గమే అనే ప్రాంతము సర్వమత సమ్మేళనం. ఇక్కడ అనేక రకాల భిన్నత్వంలో ఏకత్వం, అనేక రకాల జాతులు ఉన్నాయి, అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాల సంస్కృతులు ఉన్నాయి, అనేక రకాల నాగరికతలు ఉన్నాయి. ఆసియా ఖండంలో బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ పెర్గమే అనే ప్రాంతం ఎక్కడుందంటే టర్కీ దేశంలో ఉంది. టర్కీ అంటే టర్కీలో ప్రపంచ పటం తీసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది, టర్కీలో ఉంది, టర్కీ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ రాజుగారి సింహాసనం ఉంటుంది. ఈ పెర్గమే ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరైతే ఉంటారో, ఈ పెర్గమే రాజు ఎవరైతే ఉంటారో ఆయన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ముందున జీసస్ కాదు, జేస్ అనే ఒక దేవతకు బలిపీఠం ఉంటుంది. ఒక రాజు సింహాసనం ఎదురుగా దేవుని ఒక వ్యక్తిని రాజుగా చేసేది దేవుడే.
మరి అలాంటి రాజు దేవునికి కృతజ్ఞత పూర్వకుడై దేవునికి లోబడి జీవించాల్సినటువంటి రాజు ఇలాంటి విగ్రహాలను పెట్టుకొని, అంటే సాతాను సంబంధమైనటువంటి జిఎస్ దేవతని అక్కడ పెట్టుకొని దానికి బలిపీఠం కట్టుకొని అక్కడ బలిపీఠం మీద విగ్రహాలను అర్పిస్తుంటాడు. ఆ ప్రాంతంలో ఉందట ఈ పెర్గమే సంఘం. ఆ ప్రాంతంలో ఏర్పరచబడింది ఈ ప్రోగ్రామ్డ్ చర్చ్, ఈ పెర్గమే సంఘం. స్టార్టింగ్లో చాలా బాగుంది. సాతాను కాపురంలో ఉన్నటువంటి స్థలంలో, సాతాను సింహాసనం ఎక్కడైతే ఉందో ఆ స్థలంలో ఉన్నటువంటి ఈ పెర్గమే సంఘము ఎలా మారిపోయింది అంటే రాను రాను ఈ సంఘము లోకంలో కలిసిపోయింది. అంతేకాదు ఇది ఒక సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే ఉండటమే కాకుండా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి అంతియప అనేవాడు యేసుక్రీస్తు కోసం హతసాక్షిగా కూడా మరణించిన వాడు ఉన్నాడట. సంఘములో అప్పటికి సంఘాలు ఏర్పడి ఈ యోహాను ఈ పత్రిక అంటే ప్రకటన గ్రంథం రాసేసరికి ఈ లోకంలో సంఘాలు ఏర్పడి ఒక తరం గడిచిపోయింది. రెండో తరం కూడా గడిచిపోయే పరిస్థితి వచ్చింది. 2-3 తరాలు ఉంటే ఉండొచ్చు. మొదటి తరం వారు కొంతమంది ఉన్నారు, రెండో తరం వారు బాగానే ఉన్నారు, మూడో తరం వారు అప్పుడప్పుడే చేర్చబడుతున్నారు. మొదటి 1, 2, 3 తరాలలోనే సంఘంలో పరిస్థితి ఎలా ఉందంటే సంఘంలో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. సంఘాలు ఏర్పడి ఒక తరం గడిచిపోయింది, రెండో తరం కూడా గడిచిపోయే సంఘాలు ఈ యొక్క సంఘంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడు మెచ్చుకునే విషయం ఏంటంటే విగ్రహారాధనకు చోటు. ఇక్కడ విగ్రహారాధనకి జారత్వానికి చోటిచ్చి బిలాము బోధనలు అంగీకరించిందని ఒక నేరం కూడా మోపాడు. అయితే దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ అంటే పెర్గమే సంఘంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏంటో మనం టూకీగా ధ్యానించుకుందాం. దీంట్లో మొదటి మెప్పుకోలు ఏంటంటే సాతాను సింహాసనం ఎక్కడుందో ఆ స్థలంలో కాపురం ఉన్నాడట ఈ సంఘము. అంతేకాదు ఈ సంఘంలో ఉన్నటువంటి అంత్యప ఉన్నవాడు సాక్షి అయి చంపబడిన దినముల్లో కూడా, అంటే సంఘం ఏర్పడింది, మరి ఏర్పడినప్పుడు ఆ సంఘంలో యేసుక్రీస్తుని అంగీకరించకూడదని కొంతమంది ఉన్మాదులు, యేసుక్రీస్తుని అంగీకరించని వారు హతసాక్షిగా అంత్యప అనే ఒక అతన్ని పట్టుకొని చంపారు. మీరు యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తారు అనే ఉద్దేశంతో, కసితో, కక్షతో ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక మంది హతసాక్షులుగా అవుతున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించడమే పెద్ద నేరంగా, యేసుక్రీస్తుని అంగీకరించడమే పెద్ద పాపంగా, యేసుక్రీస్తుని అంగీకరించడమే పెద్ద నేరంగా చేసి అనేక మందిని చంపుతున్నారు. చచ్చిపోయినవాడు చెడిపోడు కానీ చచ్చిపోయినవాడు యేసుక్రీస్తు కోసం మరణించిన ప్రతి ఒక్కడు పరలోకంలో ఆయనతో పాటు ఉంటాడు. కానీ యేసుక్రీస్తు యొక్క శిష్యులను హతం చేసేవారు ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు ఎంతమందిని చంపివేసినా, ఎంతమందిని యేసుక్రీస్తుని అంగీకరించకుండా అడ్డుపడ్డా ఒకరోజు నువ్వు తెలుసుకుంటే ఈ రోజుకైనా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. అలాంటి అంత్యోప అనే వ్యక్తి కూడా హతసాక్షిగా ఉన్నటువంటి సంఘం ఇది. గొప్పగా ఎంత మంచిగా మెచ్చుకుంటున్నాడు దేవుడు అంటే అంత్యోప అనేవాడు కూడా హతసాక్షిగా ఉన్నటువంటి సంఘం. ఇంత మంచి సంఘము రాను రాను లోకంలో కలిసిపోయింది, లోకంలో నుంచి వేరుపరచబడింది. సాతాను ఉన్న లోకంలో నుంచి మరి దేవుని యొక్క ప్రజలుగా వీరు వేరు చేయబడ్డారు, ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత ఈ సంఘాన్ని చెదరగొట్టడానికి అపవాది దాంట్లో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని చంపివేసింది. ఆ అంత్యపైన వాడు హతసాక్షిగా అయ్యాడు. అయినప్పటికీ వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచటంలో వెనుదిరిగిపోలేదట. పెర్గమే సంఘం వాళ్ళు మెచ్చుకుంటున్నాడు. మీరు వెనుదిరిగిపోలేదు, లోకంలో ఉన్నప్పటికీ మీ సంఘంలోకి లోకాస్తులు రానియలేదు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో చేపట్టుకొని ఉన్నారు, దాన్ని మెచ్చుకుంటూనే అన్నారు కదా. తరం గడిచిపోతుంటుండగానే నెమ్మదిగా ఈ సంఘం లోకంలో జారిపోయింది. ఈ లోకంలో కలిసిపోయి 3 రకాల లోపాలలో, 3 రకాల తప్పులలో పడిపోయింది. ఒకటి, విగ్రహారాధనకు జారత్వానికి చోటిచ్చింది. చోటిచ్చింది. రెండవది బిలాము బోధని మరి అంగీకరించింది, నికోలాయితుల బోధను అనుసరించింది. ఈ 3 రకాల లోపాలు పెర్గమే సంఘంలో ఉన్నాయి. ఒకటి, విగ్రహారాధనకు జారత్వానికి చోటు పెట్టింది ఈ పెర్గమే సంఘము.
అంటే లోకంలో కలిసిపోయిందని అర్థమే కదా. మరి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మరి పాపం నుంచి శాపంలో నుంచి విమోచించబడినటువంటి వారు విగ్రహాలకు సాగిలపడకూడదు. విగ్రహాలు మానవ నిర్మితాలు. సృష్టించిన దేవుణ్ణి సృష్టించాలి, కానీ దేవుడు సృష్టించిన సృష్టిని మనిషి పూజించకూడదు, ఆరాధించకూడదని బైబిల్ ఖండితంగా చెప్తుంది. కానీ ఈ సంఘము స్టార్టింగ్లో సాతాను ఉన్నటువంటి స్థలంలో ఉంటున్నప్పటికీ రాను రాను దిగజారిపోయి విగ్రహారాధనకు చోటు పెట్టింది. విగ్రహారాధనకు చోటు పెట్టి విగ్రహారాధన చేసింది. రెండోదిగా బిలాము బోధని అనుసరించింది. మూడోది నికోలాయితుల బోధ. ఈ 3 విషయాలు మనం ధ్యానించుకుంటూ ఈ సంఘంలో ఉన్నటువంటి దిద్దుబాటు గురించి తెలుసుకొని, మరి ఈ సంఘానికి ఒకవేళ దిద్దుబాటు చేసుకుంటే ఉండేటువంటి బహుమానాల గురించి చర్చించుకొని మనం ఈరోజు సందేశాన్ని ముగించుకుందాం. అయితే అసలు ఏంటి బిలాము బోధ అంటే, ఈ బిలాము అనే అతడు ఎవరంటే ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో మోషే నాయకుడిగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టి వారి బాధలు, వారి యొక్క శ్రమను, వారి యొక్క బానిసత్వాన్ని గుర్తించినటువంటి దేవుడు ఐగుప్తులో 400 సంవత్సరాల పైబడి బానిసలుగా మగ్గిపోతున్నటువంటి వారిని విమోచించటానికి, విడిపించటానికి మోషేని నాయకుడిగా చేసుకొని వారిని దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంగా ఇచ్చినటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి చేర్చటానికి, కనాను దేశంలోకి వారిని తీసుకువెళ్ళటానికి, బానిసత్వంలోంచి విడుదల దయచేసి వారిని మోషేని నాయకుడిగా ముందు పెట్టి వారిని ఐగుప్తు చెరలో నుంచి కనాను దేశానికి దేవుడు 10 తెగుళ్ళ గుండా నడిపిస్తాడు. 10 తెగుళ్ళు గుండా ఇశ్రాయేలు ప్రజల్ని 10 తెగుళ్ళ గుండా వారిని నడిపించి ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళ ద్వారా తీర్పు రప్పించి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తూ దేవుడు వారిని ఐగుప్తు చెరలో నుంచి విడుదల చేస్తాడు. అలా వాళ్ళు అవిధేయులై 11 రోజులు చేయాల్సినటువంటి ప్రయాణాన్ని ఐగుప్తులో నుండి కనానికి నడుచుకుంటూ వెళ్తే, కాలిబాటన వెళ్తే 11 రోజుల ప్రయాణం. కానీ ఆ 11 రోజుల ప్రయాణము వారి యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత కారణంగా, వారి యొక్క అపవిత్రత కారణంగా, వారు దేవుడికి లోబడవలసిన రీతిలో లోబడకపోవడం కారణంగా వారు అరణ్యంలో అనేక సంవత్సరాలు తిరుగులాడారు. సరే ఏదో ఒకటి చేసి సాగి ప్రయాణం సాగించి 40 సంవత్సరాల తర్వాత కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇంకొక కొన్ని నెలలలో అయితే కనాను దేశాన్ని స్వాధీనపరచుకునే పరిస్థితిలో మోయాబు మైదానానికి చేరుకుంటారు. మోయాబు అనే ప్రాంతంలోకి చేరుకుంటారు. ఆ మోయాబు అనే ప్రాంతాన్ని బాలాకు అనే ఒక రాజు పరిపాలిస్తుంటుంటాడు. మోయాబు అనే ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తుంటారంటే బాలాక్ అనే రాజు పరిపాలిస్తుంటాడు. అతనికి ఏం ఆలోచన వస్తుందంటే, అరే ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా బలమైన వారు, వీరి ముందల సీహోను, ఓగు, బాషాను అనేక రాజులు ఓడిపోయారు. రెఫీదీములో వీరు చేసినటువంటి యుద్ధాలలో అనేక రకాల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియల ద్వారా వీరికి దేవుడే తోడై ఉన్నాడు. వీరిని మన యొక్క మానసిక దేహదారిఢ్యంతో, సైనిక బలంతో, శక్తితో వీరిని మనం గెలవలేము. వీరిని గెలవాలి అంటే దేవుడి ద్వారానే గెలవాలి. వీరికి ఉన్న బలహీనత ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేసే స్వభావం ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలకు 11 రోజుల ప్రయాణం 40 రోజులే చేయడానికి గల కారణం ఏంటంటే అవిధేయత. దేవునికి అవిధేయులే జీవించే జీవన విధానం. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి బాలాకు రాజు ఏం చేస్తాడంటే, బిలాము అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, దేవుని ప్రవక్త అయిన బిలాము దగ్గరికి వెళ్ళి, వీరితో మేము యుద్ధం చేసి గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే అప్పటికే సీహోను, ఓగు లాంటి బాషాను లాంటి రాజులని గెలుస్తారు. వాళ్ళు చాలా బలమైనటువంటి సైన్య సంపత్తి, ఒక శత్రువుని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆయుధ సంపత్తి కలిగినటువంటి వారందరినీ గెలుచుకుంటూ వచ్చారు. వారి ముందర నేనెంత అని బాలాకు బిలాము దగ్గరికి వెళ్ళి అద్దె బోధకుడుగా తీసుకొచ్చుకుంటాడు. అద్దె బోధకుడు అంటే తీసుకొచ్చి చేసేది ఏంటంటే ఈ ఇశ్రాయేలీ ప్రజల్ని శపించేలా చేయటం, ఇశ్రాయేల్ ప్రజలను శపించటం. మరి బిలాముకు అయినా దిమాకు ఉండాలి. బిలాం ఏం చేస్తాడంటే బాలాకి ఇచ్చేటువంటి బహుమానం కోసం కక్కుర్తిపడి వారిని శపించడానికి బయలుదేరి వెళ్తాడు. దేవుడిచ్చే బహుమానం ముందల మనిషి ఇచ్చేటువంటి చిల్లర ఎంతండి, అది గ్రహించలే. దేవుని శక్తిని ఆశ్రయించే వారు కూడా దేవుని యొక్క లోక ఆశల్లో పడిపోయి, లోకాన్ని అనుసరించి ఈ లోకపరమైన పోకళ్లలో కొట్టుకుపోయి
లోకపరమైన పోకళ్ళల్లో కొట్టుకుపోయి ఇలాగా అద్దెగా అలాంటి బాలాకులకు అమ్ముడు పోతూ బిలాము లాంటి బోధలు చేస్తుంటుంటారు. బిలాము బోధ ఎక్కడ ఆయన తప్పుడు బోధ ఏం చేయలేదండి. బోధించినంత వరకు దేవుడు గట్టిగానే బోధించి చేశాడు, కానీ వాళ్ళు తప్పుడు మార్గంలో నడిపించే విధంగా ప్రోత్సహించాడు. బాలాకు బిలామును తీసుకొచ్చింది ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి. పేయోరు శిఖరం వెళ్ళి వాళ్ళని శపిస్తాం అనుకుంటాడు, కానీ శపించలేడు. దేవుని ఆత్మవశుడే వారిని ఇంకా ఆశీర్వదించి వస్తాడు. మనుషులు ఇచ్చేటువంటి కానుకల వైపు చూస్తూ, మనుషులు ఇచ్చేటువంటి గిఫ్ట్ల వైపు చూస్తూ మరి జీవించేటువంటి బోధ ఆ పెర్గమే సంఘంలోకి వచ్చింది. ఆనాడు సంఖ్యాకాండంలో 24, 23, 24, 25 అధ్యాయాల్లో ఉంటుంది. సంఖ్యాకాండంలో అక్కడ పరిస్థితిలో ఉన్నటువంటి బోధ యేసుక్రీస్తు మరణం తర్వాత కూడా ఈ పెర్గమే సంఘంలోకి వచ్చింది. ధనాపేక్షతో కూడినటువంటి బోధలు ఉండకూడదు సంఘంలో. పెర్గమే సంఘమా, నువ్వు మార్చుకో. బిలాము బోధలు కాదు నీకు కావాల్సిందే. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని మాటలు, ఆయన జీవవాక్యాన్ని చేతపట్టు. రెండంచెలు కడిగినటువంటి వాడి అయిన ఖడ్గం చేత ప్రతిరోజు నువ్వు ఉదక స్నానం చేసి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ఆ దేవుని కోసం ముందుకు సాగిపో. అంతేగాని ధనాపేక్షతో కూడినటువంటి బిలాము బోధలు నువ్వు అంగీకరించకూడదు. బిలాము ఏం చేశాడంటే వారిని చేయటం చేతగాక, వారిని శపించలేక వారిని వ్యభిచారం వైపు, వారిని విగ్రహారాధన వైపు. మోయాబు ప్రాంతంలో అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. మోయాబు ప్రాంతము లైంగిక అవినీతి కలిగినటువంటి ప్రాంతము. మోయాబు ప్రాంతము లోతు యొక్క సంతానానికి చెందినటువంటి ప్రాంతము. లోతు అది చాలా భయంకరమైన విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రమైనటువంటి మోయాబు ఒక స్త్రీలతో ఈ యొక్క ఇశ్రాయేలు స్త్రీ పురుషులు వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితో జారత్వం, వ్యభిచారంలో జారిపోయి దేవుని కోపానికి గురయ్యారు. అలా గురైతే ఆటోమేటిక్గా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు. ఇది బిలాము బోధ. ఇలాంటి బిలాము బోధకు ఇశ్రాయేల్ ప్రజలు గురయ్యారు. అదేవిధంగా ఈనాడు పెర్గమే సంఘం, ఈనాడు మన లోకంలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఈ యొక్క ధనాపేక్షతో కూడిన బోధల వల్ల జారత్వానికి, వ్యభిచారానికి, తప్పు చేసే తప్పే ఉందిలే, స్కిన్ టు స్కిన్, దేర్ ఇస్ నో సిన్ అనుకొని ముందుకు వెళ్ళిపోయేవారు చాలా మంది ఈనాడు సంఘాల్లో ఉంటున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఎడాపెడా బతికే బతుకు కాదు. ఎవరు చూడరు కదా అని అనుకొని బతికే బతుకు కాదు క్రైస్తవ జీవితం అంటే. యోసేపు తనకు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు తను ఏమనుకున్నాడో తెలుసా? నేను ఎక్కడికి వెళితే అక్కడ నా దేవుడు ఉంటాడు. నేను గుంటలో పడ్డప్పుడు దేవుడు నాతోడే ఉన్నాడు. నేను ఆ స్త్రీ నన్ను మోహించి నాతో సంగమించు అని అంటున్నప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు అనే భయం కలిగి దేవుని మాటకు లోబడి పాపంలో నుంచి పారిపోయాడు యోసేపు. కానీ పెర్గమే సంఘం అలా లేదు, లోకంలో కలిసిపోయింది. ఇలాంటి ధనాపేక్ష కలిగినటువంటి బోధకుడైన బిలాము బోధలు ఉన్నటువంటి ఆ సంఘస్థులు వ్యభిచారానికి దిగజారిపోయారు, జారత్వానికి దిగజారిపోయారు, విగ్రహారాధనకు దిగజారిపోయారు. స్టార్టింగ్లో గొప్ప ప్రార్థన, నా అంత ప్రార్థనా పరులు అనుకుంటూ అనేక మందిని మరి ఎంతో గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వారు ఇలాంటి చిన్న చిన్న బలహీనతలో కొట్టుకుపోయి తమ జీవితాలని పాడు చేసుకుంటారు. జీవితం పాడైపోవటం అంటే ఈ లోకంలో అందరి దృష్టిలో చెడ్డవాడిగా, చెడ్డ వ్యక్తిగా తీర్చిదిద్దపోవటం కాదు, దేవుడితో సంబంధం తెగిపోవడం, దేవుడితో నీకున్నటువంటి నమ్మకత్వం కోల్పోవడం, దేవునితో ఉన్నటువంటి సరైన సహవాస సంబంధాన్ని దేవుణ్ణి పోగొట్టుకొని ఈ లోకంలో పొందిన శరీర ఉద్వేగంతో పొందినటువంటి తృప్తి వల్ల ఏం సాధిస్తాం మనం? ఈ లోకాన్ని పోగొట్టుకునే ధనాపేక్ష వల్ల ఏం సాధిస్తాం? పెర్గమే సంఘము లాగా ఈనాడు ఈ సంఘం కూడా ఉంది. నాకు చాలా బాధగా ఉందండి ఈ మాటలు చెప్పడానికి. నేను ఈ మధ్యలోనే వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తుంటున్నప్పుడు మరి నాకు ఎన్నో రకాల విషయాలలో నేను ఎంత వ్యతిరేకంగా జీవించాలన్న విషయాలు నాకు బోధపడుతుంటున్నప్పుడు నాకు చాలా మనసులో కష్టంగా అనిపిస్తుంది, జీర్ణించుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే బైబుల్ ఇల్లిటరసీ, వాక్యం చదవకపోవటం, దేవునితో సంబంధాన్ని ఇష్టపడకపోవటం, దేవునితో కాకుండా ఈ లోకంతో సంబంధాన్ని పెంచుకోవడం. అలాంటి బిలాము బోధల కారణంగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మోయాబు మైదానంలో కనాను చేరుకోవాల్సిన వారందరూ, మొదటి తరం వారందరూ అక్కడ రాలిపోయారు. మరి పరలోకాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి వారము యేసుక్రీస్తు రక్తము మనకు ఈరోజు ఉండగా ఆ యొక్క రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారము, ఆ రక్తం చేత కడిగినటువంటి వారము, ఇంకా ఆ కృప వలన కూడా మనం ఆ లోకానికి వెళ్ళకపోతే, ఇంకా ఈ బిలాము బోధలకు తల ఒగ్గితే మన జీవితం ఎలా అయిపోతుంది?
క్రైస్తవ జీవితం ఎడాపెడ బతుకు కాదు. ఏది పడితే అది వినకూడదు. తెస్సలోనిక బెరాయా సంఘం వారట వాక్యము, ఒక సేవకుడు ఏదైనా వాక్యం బోధిస్తుంటే ఈయన బోధించింది వాక్యానుసారమే కాదా అని తీసి వాక్యం తీసి చదివారట. ఈరోజు డైలాగ్స్ పడిపోతున్నారు, ప్రసంగాలకు పడిపోతున్నారు. అసలు వాక్యం ఏముందో అనేది తెలియదు ఎవరికి. అదే వాక్యం అనుకొని భ్రమ పడిపోతున్నారు. వాక్యం చదవటానికి చేత కాదు, వాక్యం చదవటానికి ఉల్లంఘదు. ఒకవేళ ఎవడన్నా వాక్యం చదివితే నువ్వు కాక చదువుతున్నావులే. సేవ ప్రారంభించిన వాళ్ళు, సేవకులు అనబడేవారు వాక్యం చదవకుండా ఎన్నో గంటలు దేవునితో గడిపే అనుభవం లేకుండా మరి బోధిస్తే బిలాము బోధలు సంఘంలోకి రాక, సంఘంలోకి లోకం రాకపోతే ఏమొస్తుంది? పరిశుద్ధత రాదు, ఎప్పటికీ పరిశుద్ధత రాదు. సేవకుడైన ప్రతి ఒక్కడు వాక్యాన్ని ఎంత లోతుగా ధ్యానిస్తే తనను తాను కాపాడుకుంటూ తన ద్వారా కొన్ని ఆత్మలు రక్షిస్తాడు. పెర్గమే సంఘం లాగా ఈనాడు సంఘం ప్రోగ్రామ్డ్ చర్చ్, ఆట పాట గానా బజానా, విందులు వినోదాలు కాలక్షేపాలు, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు. కానీ వాక్య శూన్యత. వాక్యం చదవడం చేత కాదు, వాక్యం ధ్యానించి దేవుని యొక్క వాక్య విషయాలలో దేవుని యొక్క లోతైన మర్మాలు గ్రహించే ఓపికలు లేవు, చేత కాదు దానికి. వాక్యం చదివే వాళ్ళు ఎవరు ఉంటే హేళన చేయటం. ఈరోజు ఎలాంటి గడ్డు పరిస్థితులలో సంఘం ఉంటుందో తెలుసా? చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈనాడు సంఘం. ఈనాడు సంఘము ఎలా జీవన మరణ సమస్యలతో పోరాడుతుంది. ఈనాడు అంత్యపు లాంటి హతసాక్షులుగా ఉండేటువంటి వారు కావాలి సంఘానికి. అయితే అవసరమైతే బతుకుడెక్కిస్తే చావైతే లాభమే అనుకునే స్థితిలో ఈనాడు సంఘం రావట్లేదు. ఈ యొక్క బిలాము బోధలకు లొంగిపోతున్నారు. నికోలాయితుల బోధ అంటే అధికార వాంఛ కలిగినటువంటి బోధ. ఈ యొక్క నికోలాయితుల బోధ ఎంత భయంకరమైన బోధ అంటే చాలా భయంకరమైనటువంటి బోధ. వాళ్ళకేంటంటే సంఘం మీద ఆధిపత్యం చెలాయించాలి. లోకంలో ఉన్న కట్టడలు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు సంఘంలో తీసుకొచ్చి వాటిని చలామణి చేయించడం నికోలాయితుల బోధ. వీరు అధికార వాంఛ కలిగినటువంటి వారు. అధికారం కావాలి. మరి వీరికి విశ్వాసం ఉంటుందా? విశ్వాసం ఉండదు. భక్తి ఉంటుందా? భక్తి ఉండదు. ఎదుటివారికి మేలుకరంగా, ఎదుటివారి జీవితం ఎదుట సాక్ష్యంగా ఉంటారా? ఉండరు. వీళ్ళు ప్రకటించేది వెలుగు, బ్రతుకు చీకటి బ్రతుకు. ప్రకటించేది వాక్యము, చేసేది అవినీతి కార్యాలు. సంఘం అంటే చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడింది, అసత్యంలో నుంచి సత్యంలోకి పిలువబడింది, పాపంలో నుంచి శాపంలో నుంచి తన పరిశుద్ధతలోకి పిలువబడింది, నరకంలో నుంచి తన యొక్క పరలోకానికి పిలువబడింది సంఘము. కానీ అలాంటి సంఘంలోకి అనేక రకాల అధికారం కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఈరోజు సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా ఒకరంటే ఒకరికి ప్రేమ లేకపోగా ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి నీలో ప్రేమ చల్లారిందనే అభియోగాన్ని మోపుతున్నాడు కదా. ఈరోజు లోకంలో ఉన్న అన్ని సంఘాల పరిస్థితి అలానే ఉంది. ప్రేమ చల్లారిపోతుంది. చివరికి మన సంఘాల పరిస్థితి లవదోకే సంఘంలా కాకూడదు, ఇలా సరిదిద్దబడాలి. నికోలాయితులు అంటే ఈ నికోలాయితులు అంటే దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉందో నాకు తెలియదు. కానీ యేసు మొదట యెరూషలేములో సంఘం ఏర్పడ్డప్పుడు ఆదిమ సంఘం, మొట్టమొదటి సంఘం యెరూషలేములో ఏర్పడింది. దాంట్లో దగ్గర 20,000 మంది దాకా సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడ్డప్పుడు వాక్యాన్ని ప్రకటించేవారు, మరి వాక్యాన్ని ధ్యానించేవారు, మరి వాక్యాన్ని అందించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ రోజులలో ఏం చేశారంటే అపోస్తల కార్యగ్రంథంలో మరి సంఘంలో అన్యులు యూదులు కలిసి సంఘంలో చేరటం మూలంగా అనేక రకాల విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చినప్పుడు సంఘ పెద్దల నియామకం అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో నికోలాయిత్ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను రాను కాలక్రమేణా సెఫనుతో పాటు కొంతమంది ఉంటారు, ప్రోకోరు, వీళ్ళందరూ ఉంటారు. ఒక 7 పెద్దల్ని ఏర్పరచుకుంటారు. ఆ 7 పెద్దల్లో ఉన్నటువంటి నికోలాయిత్ అనే అతను రాను పెర్గమే సంఘం కాలం నాటికి ఒక సపరేట్ తెగగా, సపరేట్ శాఖగా ఏర్పడ్డారని అంటారు. మనకు అవన్నీ తెలియదు. కానీ ఈ యొక్క నికోలాయితుల అధికార వాంఛ, కానుకల పైన ఆశ, ప్రోగ్రామ్స్ పైన ఆశ, ఈ లోకపరమైన వ్యక్తులను తీసుకొచ్చి సంఘంలో గౌరవించాలనే ఆశ, ఈ లోకపరమైన వ్యక్తులను తీసుకొచ్చుకొని వారిని సంఘంలో దేవుని గణపరచాల్సిన చోట్ల వాళ్ళని గణపరచాలనే ఆశ, ఇంకేదేదో పోకడలు, ఇంకేదేదో సిద్ధాంతాలు, ఇంకేదేదో రాద్ధాంతాలు, ఇంకేదేదో అలంకారాలు.
మరి ఈనాడు సంఘాల్లో పెర్గమే సంఘాల్లాగా ఈనాడు అనేక సంఘాలు ఉన్నాయి. ఈరోజు సిద్ధాంతపరమైన విభేదాలు పెట్టుకొని ఒకరికొకరు బద్ధ శత్రువులుగా తోటి సేవకులు కలిసి పని చేయవలసినటువంటి వారు ఒకరికొకరు దూషించుకోవడంతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇది లోకంలో కలిసినట్టు, లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడినట్టు కాదు. మరి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ అధికార వాంఛ, ఒక మాటలో చెప్పాలంటే మానవ పద్ధతులతో దేవుని బిడ్డల్ని పరిపాలించేది, మానవ పద్ధతితో, ఈ లోకంతో, ఈ లోకపోకడతో, ఈ లోక పద్ధతులతో మానవుల్ని పరిపాలించేటువంటి పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ నికోలాయితుల పద్ధతి. ఇది సంఘంలోకి వచ్చింది, సంఘాన్ని చర్చివేస్తుంది. సంఘానికి అధిపతి యేసుక్రీస్తు, సంఘానికి అధికారి యేసుక్రీస్తు. ఈ సంఘం లోకంలో ఎవరి సొత్తు కాదు, ఆయన సొత్తు. ఈ సంఘం మీద ఎవరి అధికారం ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క అధికారం తప్ప మరొకరి అధికారం ఈ సంఘంలో ఉండకూడదు. మరి దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ పెర్గమే సంఘంలాగా మన సంఘాలు ఉండకూడదు. మూడవదిగా విగ్రహార్పితము. విగ్రహార్పితమైనవి బళ్ళు. విగ్రహం వెనకాల దయ్యం ఉంటుంది, విగ్రహం వెనకాల సాతాను ఉంటుంది. కాబట్టి విగ్రహాలకు కూడా సాగిలపడకూడదు. ఏదో కొంచెం తీసుకుంటే తప్పు లేదులే, ఏదో కొంచెం చేస్తే తప్పు లేదులే అనే యొక్క విషయాలను మనం పక్కన పెడదాం. ఈ యొక్క 3 లోపాలు సరిదిద్దుకుంటే ఈ యొక్క పెర్గమే సంఘంతో, అంటే ఈరోజు మన సంఘాలతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 17వ వచనము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరుగై ఉన్న మన్నా, మరుగై ఉన్నటువంటి మన్నా ఏంటి అంటే దేవుని యొక్క ఆలయాన్ని సొలొమోను రాజు కట్టించాడు. కట్టించినప్పుడు వెలుపలి ఆవరణము, లోపలి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని భాగాలు ఉండేవి. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు సంవత్సరానికి ఒక్క మారే వెళ్ళేవాడు. ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుని యొక్క మందసం ఉండేది. ఆ మందసంలో మన్నా కలిగినటువంటి పాత్ర, పలకలు, మోషే యొక్క పలకలు, మోషే ద్వారా రాయబడినటువంటి పలకలు, ఆరోను చిగురించిన కర్ర ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సన్నిధి రొట్టెలు ఉండేవి. అంటే ఆ యొక్క మందసంలో ఉన్నటువంటిది ఏంటంటే అంటే 3. ఒకటి మన్నా పాత్ర, రెండోది ఆరోను చిగురించిన కర్ర, మూడోది దేవుని యొక్క రాతి పలకలు. ఈ 3 ఉండేవి. అయితే మరుగై ఉన్న మన్నా అంటే అలాంటి అతి పరిశుద్ధ స్థలాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువలో మరణించాడో ఆ 3 గంటల సమయంలో ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర చినిగిపోయింది. మనకు దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడింది. ఆ తెర అనే పాపం మనకు అడ్డుగా ఉండేది. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా అది శుద్ధీకరించబడి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మరుగై ఉన్నటువంటి మన్నాని, ఆ మందసంలో ఉన్నటువంటి మరుగై ఉన్నటువంటి మన్నాని మనకు దేవుడు భుజించడానికి ఇస్తాడట అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరుగై ఉన్నటువంటి మన్నా. రెండవదిగా మరుగై ఉన్నటువంటి మన్నా, మరుగైన స్థలంలో అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి, అంటే ఆ పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి జీవాహారము నేనే అనే మన్నాని మనకి ఇస్తా అంటున్నాడు. రెండవదిగా తెల్లరాతి నెత్తును. తెల్లరాయి అంటే ఇప్పుడు మన భారతదేశం ఉంది. మన భారతదేశంలో ఒక వ్యక్తికి అత్యుత్తమమైన పురస్కారం ఏంటంటే భారతరత్న. అతన్ని దానితో ఒక బహుమానంతో సత్కరిస్తారు. అతనికి ఎక్కడికి వెళ్ళినా రాయితీలు వస్తాయి. అతనికి ఎక్కడికి వెళ్ళినా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మరి అలాంటి బహుమానం అంటే ఆనాడు రోమాలో ఈ యొక్క తెల్లరాయి అనేది చాలా రేర్గా దొరికేది అన్నట్టు. ఆ యొక్క ఎవరైనా అధికారులకు కానీ, రాజులకు కానీ, చక్రవర్తులు కానీ వారు వచ్చినప్పుడు వారికి బహుమానంగా ఇచ్చేవారు.
అలాంటి మన్నాని, అలాంటి తెల్ల రాతిని దేవుడు ఇస్తానంటున్నాడు. నువ్వు బిలాము బోధ వినకుండా ఉంటున్నప్పుడు, నువ్వు నికోలాయితుల బోధకు లొంగనప్పుడు, విగ్రహారాధనకు, జారత్వానికి, పాపానికి నువ్వు దూరంగా ఉంటున్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి మొట్టమొదటి బహుమానం ఏంటంటే ఏమని ఇస్తా అంటున్నాడంటే మరుగై ఉన్నటువంటి మన్నా అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మన్నా, జీవహారము నేనే ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని మనకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా తెల్లరాతిని అంటే ఒక గొప్ప బహుమానాన్ని. ఆ తెల్లరాయి అనేది చాలా ప్రీసియస్ స్టోన్ అట ఎట్ దట్ టైం. ఆ రోజులలో అది చాలా గొప్ప వారికి ఇచ్చేదట. ఈనాడు ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఫ్లవర్ బొకేస్ అవి ఇస్తుంటుంటాం, శాలువాలు కప్పుతుంటాం. అంటే ఇది సత్కార్యానికి, అంటే దేవుడు సన్మానిస్తాడు, నువ్వు మంచి దాసుడా, నమ్మకంగా నా కోసం ఈ లోకంలో జీవించి వచ్చావని దేవుడు అంటుంటాడు. ఇవన్నీ ఎలా సాధ్యమైందంటే రెండవ జననం ద్వారా. ఒకరోజు అర్ధరాత్రి మన యేసుక్రీస్తు దగ్గరికి ఒక పరిసయ్యుడు వస్తాడు. వచ్చి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే నువ్వు తిరిగి జన్మించాలంటాడు. తిరిగి జన్మించడం అంటే ఏంటి అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి చేరడం కాదు, మారు మనసు పొందడం. ఒక మంచి స్టేట్మెంట్ అంటాడు, చాలా చక్కటి మాటలు. ఒక్కసారే పుట్టినవాడు 2 సార్లు చనిపోతాడట. ఒక్కసారే పుట్టినవాడు అంటే తల్లి గర్భంలో పుట్టినవాడు 2 సార్లు చనిపోతాడట. కానీ 2 సార్లు పుట్టినవాడు ఒక్కసారే చనిపోతాడట. 2 సార్లు పుట్టడం అంటే ఒకసారి తల్లి గర్భంలో నుంచి జన్మించిన తర్వాత దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందటం రెండో జన్మానుభవం. మనలో 2 జన్మల అనుభవం ఉండాలి. ఒకటి న్యాచురల్ బర్త్, రెండోది స్పిరిచువల్ బర్త్. న్యాచురల్ బర్త్, స్పిరిచువల్ బర్త్ అనేది మనలో ఉంటున్నప్పుడు దేవుడు మనకేమిస్తాడట అంటే ఈ యొక్క మరుగై ఉన్నటువంటి మన్నాని, తెల్ల రాతిని మనకిస్తాడట. అదేవిధంగా పరలోకంలో మనకు ఒక కొత్త పేరుని, ఈ దేహాన్ని ఇచ్చినటువంటి ఆత్మని దేవుడు స్వీకరించి అక్కడ ఒక కొత్త మహిమ శరీరాన్ని మనకు ధరింపచేస్తాడు. ఆ శరీరానికి ఈ లోకంలో ఉన్నటువంటి పేరు పెట్టడు, ఒక గొప్ప పేరు పెడతాడట. ఆ యొక్క గొప్ప బహుమానాన్ని ఇస్తా అంటున్నాడు. పెర్గమే సంఘంలాగా మన సంఘాల్లో అనేక రకాల విభేదాలు, బోధలు ఉన్నాయి. వాటికి వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని రాజ్యం వైపు చూస్తూ, ఆయన కట్టడల వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోయి ఈ యొక్క బోధలను అనుసరించకుండా మనం తిరిగి దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు బహుమానాలతో సత్కరించడానికి ఆయన ముందుగా ఉన్నాడు. దానికి చెప్తున్నాడు, పెర్గమే సంఘమా, నీలో నికోలాయితుల బోధ ఉంది, నీలో బిలాము బోధ ఉంది, విగ్రహారాధనకు సాగిలపడే తత్వం ఉంది. వీటిని మానుకో, తిరిగి నువ్వు మారు మనసు కలిగి జీవిస్తే నేను నీకు మరుగై ఉన్నటువంటి మన్నాని, జీవహారం నేనైనటువంటి యేసుక్రీస్తుని, ఆయన శరీరంలో నీకు పాలు పంపులు ఇస్తాడు. నువ్వు పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవహారాన్ని నువ్వు స్వీకరిస్తావు. రెండోదిగా నిన్ను సత్కరిస్తాడు. మూడోదిగా నీ యొక్క దేహాన్ని ఇచ్చినటువంటి ఆత్మ, మన్నైనటువంటి ఆత్మ మంటికి చేరినప్పుడు అక్షయమైనదిగా మనం అక్కడ ఎత్తబడి ఒక కొత్త శరీరాన్ని, కొత్త దేహాన్ని సంతరించుకొని అక్కడ ఒక కొత్త పేరు చేత దేవుని ఎదుట మనము తలెత్తుకొని జీవించగలుగుతామని ఈ యొక్క పెర్గమే సంఘం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అనేక రకాలైన యొక్క ఇబ్బందులు, సంఘానికి అనేక రకాల శ్రమలు, ఉపద్రవాలు వస్తున్నాయి. అయినా నిలకడగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఉండండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించబోతున్నాడు. ఇది అంత్యకాలం. క్రీస్తు కోసం బలంగా హతసాక్షులుగా నిలబడవలసిన కాలం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని తెగించి బతకవలసినటువంటి సమయము. చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయన. అయా, ప్రోగ్రామ్డ్ చర్చ్ పెర్గమే సంఘం గురించి మీరు మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. అవును నాయన, మేము కూడా మాకున్న సంఘాలలో, మాకున్న సమాజంలో, ఈ లోకంలో, సార్వత్రిక సంఘంలో అనేక రకాల విభేదాలు సాతాను పుట్టిస్తున్నాడు ప్రభువా. అయా, సేవకుల మధ్యలో ఐక్యత లోపిస్తూ, సంఘాల మధ్యలో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల చేత మాకున్న ప్రేమను వదులుకొని ఉంటున్నాం ప్రభువా. అయా, బిలాము బోధలు, నికోలాయితుల బోధలు నాయన ప్రభువా, విగ్రహారాధనకు, జారత్వానికి మేము మరొకసారి చోటియక, ఈ లోకంతో కలిసిపోక, నీ రక్తం చేత శుద్ధీకరించబడం, మేము నీకోసం పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని, నీ ఆత్మచేత నింపి నడిపించమని, అయా ఈ రాత్రి వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి, దీవించి, ఆస్వాదించమని
అయా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయా మరి నాయన ప్రభా మాకు కూడా నీలో స్థిరంగా నిలిచి ఫలించుటకు కృపను దయచేయమని అయా నీ మరుగై ఉన్న మన్నాను తెల్లరాతిని నాయన ప్రభువా మరి ఒక ఆయా కొత్త పేరును మేము సంపాదించుకునే యోగ్యతలు మాకు అనుగ్రహించమని మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అయా నీ పరిశుద్ధాత్మసులుగా చేసి మమ్మల్ని మేలైన మార్గం నడిపించి కీనితి తొలగించమని నిత్యము మీ సన్నిధి మా తోడుగా ఉంచి మా సంఘాలను దీవించి ఆస్వాదించండి. సంఘ కాపాలను, సంఘ బిడ్డలను, సంఘ విశ్వాసాలను సమస్తాన్ని దీవించండి. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధులు, బాధలు, రోగాలు సమస్తాన్ని తీసివేసి సకల జనులను చల్లగా చూడమని సమస్త లోకాన్ని నాయన ప్రభు మోస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఒక చిన్న ప్రార్థన మనం అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే ఉండునుగాక. ఆమేన్.